ప్రియాకి సమ్మర్ హాలిడేస్ వచ్చింది. కొత్త బొమ్మలతో ఆడుకుంటూ అల్లరి చేసింది. రాండి ఒక లుక్ వేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే వ్లాగ్ ఏం తెలుసా, మా పాపకి ఒక సమ్మర్ టాయ్గా ఒకటి పెట్టామన్నమాట. అది వచ్చేసి మామూలుగా ఏంటంటే బిగ్ బజార్ టైపు. మామూలుగా షాపింగ్ మాల్స్లో పోతే మనకి ప్రొవిజన్స్ అలా తీసుకుంటాం కదా, అలా సెట్ అనమాట తీసుకున్నాము పాపకి సర్ప్రైజ్ అనమాట. ఇది ఓపెన్ చేసి చూపిస్తాను. మా పాప వస్తుంది చూడండి చూడండి. ఆ ఆనందం చూడండి. ఓపెన్ చేస్తున్నా, పాప వెయిట్ చేస్తా ఉంది. మమ్మీ మమ్మీ ప్లీజ్ తీ తీ అని. ఇది ఓపెన్ చేసి ఎలా ఉందో చూపిస్తాం అనమాట. సెట్ ఎక్సైట్మెంట్ ఉంది. నాకు అలాగే వచ్చు మమ్మీ. నాకు చాలా ఓపెన్ చేస్తున్నానమ్మా. మా పిల్ల అమ్మది కష్టంగా ఉంటుందమ్మా. లేదమ్మా, తీసేస్తానమ్మా. ఎలా చేస్తావు? చాలా కష్టం. కింద పట్టుకో నువ్వు. చూడండి, మా ఇద్దరు కుస్సి అంటే ఓపెన్ చేసి చూపించాలని. లాగు లాగు, కిందకి లాగమ్మ. చూడండి, ఓపెన్ ఓపెన్. చూడండి, ప్యాకింగ్ బాగా ఇచ్చారు. చూడండి, ఆ బాక్స్ లో పెట్టి నీట్ ప్యాకింగ్ అండి. ప్యాకింగ్ కానీ సూపర్ ఇచ్చారండి. ఇది ఇక్కడంతా మెనూ ఉంది చూడండి. కాపీ కొట్టండి. కాపీ ఎగ్జామ్ లో ఎలా కాపీ కొడతామో అలా కాపీ కొట్టాలి. ఏమ్మా, నువ్వు ఎగ్జామ్ కాపీ కొడతావా ఏంటి? నేను కొడతా ఎగ్జామ్ కాపీ. సరే సరే సరే. ఒక్కొక్క పీస్ తీసి చూపిస్తా. చూడండి, బిల్లు పెట్టాలి. ఈజీగా అలా బిల్లు పెట్టేయచ్చు. అమ్మ దాంట్లో పైసా రాదమ్మా. చూడండి, అప్పుడే నేను చూసాను వీడియోలో. కింద పెట్టేస్తున్నాం. నేను ఒకటొక్కటి అట్టగా అట్టగా ఉన్నాము. నేను ఉంటాను. షాపింగ్ మాల్ ఫ్రెండ్స్. ఈ స్టిక్కర్స్ బర్గర్స్ అమ్మదంతా పైసా ఎగ్స్ గా నచ్చింది. నూటిగా నచ్చింది. ఇది చూడండి, ఎత్తుకొని పోయేటట్టు. దీన్ని ప్యాక్ చేసి ఎత్తుకొని పోయేటట్టు. చూడండి, ఎంత బాగుంది. ప్యాకింగ్ సూపర్ అండి. మమ్మీ ఇద్దరు అమ్మ ఇద్దరు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది చూడండి, టిక్ టిక్ అంటది. ఇది ఈ విధంగా సెట్ చేసి చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఇది ప్యాక్ చేద్దాం. స్టార్ట్ చేద్దాం. చూడండి, ఏ ఉన్నాయో చూపిస్తా ఫస్ట్. అది పైసా లేదు. ఒక్క నిమిషం అమ్మో. చూడండి, మా పిల్ల ఆత్రం చూడండి. పైసలు దొరకట్లేదు. వాళ్ళు ఊరికి అట్లా చూపిస్తున్నారు. పైసలు. అయ్యో భగవంతుడా, చూసారా మా పిల్ల. ఇది వచ్చి ఇట్లా ఇప్పుడు చూడండి, దీన్ని ఇప్పుడు ఇవన్నీ సెట్ చేయాలన్నమాట. సెట్ చేసి చూపించేసి ఎలా ఉందో చూపిస్తాను. వచ్చేద్దాం. ఇది ఫస్ట్ ట్రాలీ బ్యాగ్ కట్ చేసి చేస్తాను. ట్రాలీ బ్యాగ్ ఫస్ట్
దీన్ని సెట్ చేసి చూపిస్తాను. ఇంకా చూడండి సెట్ ఇలా చేస్తా ఉంటుంది. దీన్ని ఇట్లా సెట్ చేయాలి. ఫ్రెండ్స్, నేను కానీ సెట్ చేస్తా చూడు. నేను అట్లా అవుతుంది. అన్ని టైట్గా ఉందండి. ఉండమ్ము, ఉండు, నీకు తెలియదు, ఉండమ్ము. తెలుసమ్మా. నేను వీడియోలో చూస్తున్నా. చూడండి మాట ఎంత ఉందో తెలుసు అంట అన్ని ఆమెకి. టక్ టక్ అని సౌండ్ వస్తే సెట్ అయినట్టండి. ఇప్పుడు దీన్ని ఇట సెట్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి, ఇంత కష్టం ఉండింది. దేవుడు ఇట్లా ఇట్లా అంటా ఉంటే చూడండి దేవుడు ఎలా నవ్వుతున్నాడు. దానికి దేవుడు అన్నాడు కానీ అమ్ము చెప్తుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఒకసారి. అమ్ము ఎక్స్ప్లెయిన్ కరో. చూడండి, మన షాపింగ్ మాల్ ఒకటి చేసాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ ఇప్పుడు సెట్ చేస్తా ఉంది. ఇది వచ్చి ఎగ్స్ ఇక్కడ ఎగ్స్ ఇకుంటా. ఇక్కడ దొంగనాయుడు 3 ఎగ్స్ ఇచ్చాడు అంతే. మూడే ఎగ్స్. ఇంకొకటి ఇచ్చుంటే పోతే పోను కదా. ఇప్పుడు కట్ చేసేస్తున్నాను. అమ్మ కత్తిరి కుడు యాపిల్ ఫ్రెండ్స్ నూనె డబ్బా. ఓ కాదు, ఇంకా ఏమేమి గ్రేప్స్ అది అన్నీ చాలు. నూనెగా అయిపోయింది కదా మనకి. అదో నూనె. ఇంకా ఇది బాగుంటుందని ఇదిగా తీసుకుంటున్నా. ఎగ్స్ ఉన్నాయి. ఎగ్ 3 తీసుకుని వస్తా. మర్చిపోయా. ఇది కానీ ఇది మాత్రం బెలో ఉంది ఫ్రెండ్స్. చూడండి బెలో ఉంది. టిక్ 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 టిక్. చూడండి ఇది దేనికి ఇచ్చారు అర్థం కాలేదు. దీనికి అనుకుంటున్నా నేను. దీనికి పెట్టి చూస్తాను. నేను దీనికి అనుకుంటున్నా. దీన్ని పెట్టి చూస్తే సెట్ అయితే చూద్దాం. దీనికి ఈ హోమ్ సూపర్ మార్కెట్. సో మేబీ ఇప్పటికి 1 అవర్ అయింది. రేవతి కుస్తీ అంటారు కదా, కుస్తీ. సూపర్ కదా ఫ్రెండ్స్. ఇది ఒక 1/2 అవర్ పట్టిందండి. దాని తర్వాత అమ్మ చూడండి ఆకిలికి పాపం మాడికేదంటుంది. ఇప్పుడు చూడండి టైం ఎగ్జాక్ట్ 1 అవర్ పోతా ఉంది. సో ఇది ఒక మేకింగ్ షాట్. సో అవుట్పుట్ అంతా ఇంకొక 1 అవర్ పట్టేట్టుంది. అన్నీ మళ్ళీ ఒకసారి చూపిస్తాము. సో అప్పటి వరకు నేను ఏదైనా చిన్న స్నాక్స్ తిని వస్తాను. చిటికలో వస్తాను. ఓకే, చిటికలో ఓకే, చిటికలో వస్తాను రా. చూడండి ఫ్రెండ్స్, ఒక ఫ్లైఓవర్ కడుతుంది మా ఆవిడే. అదే 4 సామాన్లు తోమంటే నా చేతులు చూసారా ఎన్ని కష్టాలు. ఏమి చూడండి, కాయ్ మామిడి కాయ్. ఏమి చూడండి ఎంత బాధపడుతుందండి. ఇప్పుడు ఇది బిగించడానికి మాత్రం ఎంతో కష్టమో. ఎందుకంటే
మీకు చెప్పాలి ఫ్రెండ్స్ ఎంత కష్టపడిందో అనేసి కదా. అంత ఓవర్ యాక్షన్ వద్దు. అదే మొగుడు కష్టం చెప్పమంటే చెప్పరు ఫ్రెండ్స్. ఏం చేసినావు ఏం చూసినావు అంటారు. అంత ఓవర్ యాక్షన్ వద్దు. ఇక్కడ చచ్చిపోతున్నా ఇక్కడ చేయలేక. ఓకే అర్థమే కావట్లే అసలు. దానికేమో ట్రాలీకేమో చచ్చాను, మళ్ళీ దీనికి వస్తున్నా. అది ఫ్రెండ్స్ చూసారా, హ్యాపీగా తిన్నామా పడుకున్నాం, తెల్లారిందే వాళ్ళ ఇంటికి వెళ్ళి పొద్దున్న రేపు పొట్ట పీకలు తిన్నామని ఉండాలా. అది వదిలేసి ఫ్రెండ్స్ ఇంకో సెట్ ఇది ఫిట్ చేయడానికి తల ప్రాణం తోకొచ్చింది. చేస్తా ఉన్నా ఇప్పుడు. ఇది ఇప్పుడు ఇట్టేనా ఇదే చూపించాలా ఐటమ్స్ ఏంటి. చూడండి, ఇది వెయిట్ మిషన్ అనమాట. ఇది దీన్ని ఇలా పెట్టాలి. వెయిట్ మిషన్ సెట్ చేస్తుంది చూడండి. సెట్ అయింది వెయిట్ మిషన్ ఉండు. ఇప్పుడు ఇది సెట్ చేస్తున్నా. అంతే అండి, ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇది వచ్చి ఇప్పుడు ఫిట్ చేయాలి. ఇది ఫిట్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా స్టిక్కర్స్ అతికిచ్చాలండి. ఇది చూడండి, ఇది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నాకే స్టిక్కర్ పెట్టి అట్లా అమ్మకొకటి మళ్ళీ కరెక్ట్గా అతికిపోతే వేస్ట్ అయిపోతుంది. నేను చెప్పింది అప్పుడు అవి అతికించమని చెప్పు, సరిపోతుంది. చూడు వాళ్ళకి అతికించి 399. వస్తున్నా దీంట్లో, ఈ స్టాండ్ లో అన్ని తీసుకొని వస్తున్నా దీంట్లో నుంచి షాపింగ్ బ్యాగ్ ఆరెంజ్ ఆయిల్ దీనికి పెట్టాలి. నూనె రెక్స్ డబ్బా ఉండే అమ్మ సెట్ చేసి ఇది ఉన్నాయి కదా ఫ్రెండ్స్. తీసుకురాము అర్థం ఇది ఇంకోటిగా ఉంది. మీరే కొడతా అన్ని. నువ్వే పెట్టు, నేను చేయిస్తా. నువ్వే పెట్టాయమ్మా. నాకు తెలియట్లే అండి, మా అమ్మలే చేసిందా. స్ట్రాబెర్రీ లాలీపాప్ చూడండి, అన్ని చేసి పెట్టాలి. అన్నీ చూడండి. ఇది ఎలా అంటే ఫస్ట్ ఇలా అనుకోవాలన్నీ. దీన్ని ఇలాగా క్లోజ్ చేసుకోవాలి. దీంట్లో ఇలాగా అన్నీ క్లోజ్ చేసుకొని ఏమో ఇది ఇట్టనాలి. ఇది బయట కనబడకూడదు బాక్స్ అనేది. దీన్ని ఈ బొక్కలో పంపించాలి. బాక్స్ రెడీ.
అలాగా చూడండి ఎన్ని ఉన్నాయో, ఇన్ని ఉన్నాయి. ఇన్ని చేస్తే ఏ భూకంపం వచ్చింది, ఏ పారిపోండి, భూకంపం వచ్చింది, పారిపోండి. ఈక్వల్ ఇలా మిల్క్ వచ్చింది. మిల్క్ 25,000, టమాటో 25,000. యాపిల్ అయితే 10,000. ఆరెంజ్ కానీ 10,000. ఇది 5,000. క్యారెట్, ఆరెంజ్, అమ్మ దీనికి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు సెట్ అంతా అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేసాము. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని ఐటమ్స్ వచ్చాయి. ఫస్ట్ ఫ్రూట్స్ పెట్టేద్దాం. ఆరెంజ్ ఫ్రెండ్స్, ఆరెంజ్. ఫ్రూట్స్ అంతా ఒక డబ్బాలో, వెజిటేబుల్స్ అంతా ఒక డబ్బాలో, లేకపోతే ఒకేసారి పెట్టేద్దాం. ఇది ఫ్రెండ్స్, ఇది అది కానీ కూరగాయలు. క్యారెట్, కార్న్, ఇది ఏంటో ఫ్రెండ్స్ నాకు తెలీదు. ఫ్రెండ్స్ ఫ్రూట్స్ అయిపోయింది కంప్లీట్. ఫ్రూట్స్, వెజిటేబుల్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు డబ్బాలు పెడతాం. డబ్బాలే పెడతాం. ఫస్ట్ ఎగ్స్ పెడతాం. ఎగ్స్ వచ్చేసి పెడదాము. గాలి గాలి గాలి. ఫ్రెండ్స్ ఎగ్స్ పెట్టేసేలా. ఇప్పుడు జ్యూసెస్ మిల్క్, ఇది పైనాపిల్ జ్యూస్. పైనాపిల్ జ్యూస్ వచ్చేసి పైన పెట్టాలి. ఈ మిల్క్ ఇన్ని డబ్బాలు ఉన్నాయి. అమ్మ చేసింది పాట. ఫ్రెండ్స్ ఫస్ట్ క్యాండీస్ పెట్టేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడు అన్ని డబ్బాలు ఉన్నాయి. ఫస్ట్ క్యాండీస్ పెడదాం అన్ని ఒక లైన్గా. ఫ్రెండ్స్ 3 ఉన్నాయి క్యాండీస్. క్యాండీస్ వచ్చేసి ఇది పెట్టుకోవచ్చు. ఇది పెడతాము, ఈజీగా ఉంటుంది. వద్దులే ఫ్రెండ్స్, ఓరియోస్ అన్నీ ఉంటాయి కదా. ఇక్కడ క్యాన్ సరిపోలేదని క్యాండీ ఇడి పెట్టాను. ఇక్కడ కప్ కేక్ ఉంది. కప్ కేక్ వచ్చేసి చూడండి మొత్తం ఫుల్ అవుట్పుట్ అనమాట. ఇది చాలా బాగా వచ్చింది కదా, కాకపోతే నాకు దోలు తీరిపోయిందండి. చాలా బాగా వచ్చింది క్యూట్గా. మేము చూడండి ఎగ్స్ న్యాచురల్గా ఉన్నాయి. చూడండి ఇంగ్రీడియంట్స్ అన్నీ, ఎగ్స్ కానీ ఏమో ఫ్రూట్స్ కానీ ఏమో లాలీపాప్స్, కప్ కేక్స్ బాక్సెస్ రియలిస్టిక్గా ఉన్నాయి. మన షాపింగ్ మాల్స్ ఎలా ఉంటుందో అలాగే ఉంది. మిల్క్ బాటిల్ కానీ అలా కానీ, స్కానర్ కానీ, వెయిట్ మిషన్ కానీ, క్యాష్ కౌంటర్ కానీ, ఆఖరికి ఏమో ట్రాలీ బ్యాగ్ కానీ చాలా భలే రియలిస్టిక్గా ఉంది. చాలా బాగుందండి. ఆ పక్క ఫ్రూట్స్ చూపిస్తాను చూడండి. ఏమో ఆ పక్క కానీ ఇచ్చారనమాట. ఏమో ఫ్రూట్స్ ఈ పక్క గ్రేప్స్, స్టార్ ఫ్రూట్, యాపిల్, ఏమో కార్న్, క్యారెట్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్. ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కానీ ఒక వ్యూ ఉందండి. బ్యాక్ సైడ్ కానీ మనకి ఏంటంటే ఇలా పెట్టుకోవడానికి ఇలాగ ఇచ్చారనమాట. డౌన్ చూపిస్తాను చూడండి. ఆడగాని మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. ఇక్కడ కానీ ప్రోడక్ట్స్ ఉన్నట్టు ఇక్కడ నిలబడి
ఇక్కడ షాపింగ్ లాగా చేసుకోవాలన్నమాట. టుడే ప్రియదర్శిని సూపర్ మార్కెట్ ఓపెనింగ్ ఉంది. సో అది షూట్ చేస్తున్నాము. ఓనరమ్మ ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. ఆ ఓనరమ్మ ఎవరో కాదు, మీరే చూడండి. దండి ఈరోజు నేను కొత్తగా ఓపెన్ చేశాను షాపు. చూడండి ఎన్ని ఉన్నాయో, సంబంధించినవి అన్నీ ఉన్నాయి. కూర్చున్నా. ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, లైక్ డుమ్మా కొట్టండి. సబ్స్క్రైబ్ చేస్తే అప్పుడు మీకు అన్నీ ఫ్రీగా ఇస్తా. లేకపోతే సబ్స్క్రైబ్ చేయలేదనుకో డబ్బులు కావాల్సిందే. ఫ్రెండ్స్, అపూర్వ సహోదరులు కమల్ హాసన్ బతుకైపోయింది. నడుచుకొని రండి, లోకల్గా నడుచుకొని వస్తున్నారు. మేడం, ఇది నాకు ఎక్సీ అన్నాయి, ఎక్సీ ఇస్తారా కొంచెం? అదొండి రావట్లేదు మేడం, తీసిస్తారా? ఎక్స్ కొన్ని ఐటమ్స్ చెప్తాను, అవి ఎత్తిచ్చేసారు నాకు. 2 ఇవ్వండి చాలు, 2 ఇవ్వండి. ఎక్స్పైర్ ఇవ్వండి. ఆల్సో లేదు, మీతో తీసుకోండి. వెళ్ళండి తీసుకుంటాను. ఫ్రూట్స్ ఏమండి? ఫ్రెష్ అండి, ఫ్రూట్స్ ఫ్రెష్. గ్రేప్స్ తినేది చూడండి అమ్మ. బిల్లు కట్టాలి కదా. చూడండి తింటాను, బిల్లు వేసుకోండి. ఇలా రేపు మీ షాప్ రాను నేను తీసుకుంటానండి. ఓకే, ఐస్ క్రీమ్స్ లేవా? ఇదేనా? ఓకే, ఇదేంటండి ఇది? క్యాండీ లాలీపాప్స్ క్యాండీ. ఓకే అండి, ఎవరు అనుకోలేరు షాప్ మామూలుగా పంటరం కదా బిల్లుకి. నేను మామూలుగా పంటరం కదా బిల్లు. నీకు బాగా చాలు మాకు కోడి ఎత్తే అది కూడా. ఇది కన్నా పొడవ పూస్తాను నేను. ఇక్కడ అబ్బాయి గుడి ఇక్కడ బిల్లు బాగా ఇంకా అన్నీ అయిపోయింది. ఫ్రూట్స్ ఎంత కాలికి ఉన్నట్టు చూడండి, కాలికి చూడండి. పెట్టండి, చూడండి చూడండి, ఒకటొకటి పెట్టండి. ఎంత ఉందండి? 25 అండి. 26 ఇదా? ఓకే, 27 అలా పడతాయి. 24 అండి. 24 అన్నీ కలిపి. ఓకే ఓకే అండి, సరే బిల్ వేసేసేయండి. ఓకేనా? ఇది తీసుకుంటారా? నేనే తీసుకుంటా. ఏంటి బిల్లు స్కాన్ చేయాలి కదా. రేపు చూసి బిల్లు అయ్యా సామె. వాళ్ళ గుర్తుకిరా. ఓకే, ఎంతేనండి బిల్లు?
స్కాన్ చేశారు కదా ఎంత ఇది 5 రూపీసా మన షాప్ ఇలా 5 రూపీస్ $5 సరిపోతుంది చేంజ్ చేసేది సార్ చేంజ్ ఇవ్వండి మా ఇంటిని మొత్తం నాకు కుడుతున్నా బాగా ఇంకా ఓకే థ్యాంక్ యూ మేడం లగేజ్ బ్యాగ్ ఉందా అండి వెయిట్ చేసి లగేజ్ బ్యాగ్ వెయిట్ చేసి ఇది ఒక్కటే ఇస్తాడు ఇది ఎత్తు ముద్ద పెద్ద ముద్దిదా ట్రే ఎత్తు ముద్దా లగేజ్ బ్యాగ్ కొండ ఎంత సెట్ తీసుకో నాయమ్మలకి వెళ్ళు లగేజ్ బ్యాగ్ వెళ్ళు ఆయమ్మ ఒక లగేజ్ బ్యాగ్ దేకా కట్టాలి మిమ్మల్ని వేస్తాము. ఏమమ్మా వద్దండి కవర్ వీళ్ళు వెయిట్ చేసేయండి సరిపోయిందండి అమౌంట్ మీరెందుకు మా షాప్ లో తీసుకోండి బ్యాంక్ తీయండి వద్దండి బ్యాగ్ అలా పట్టుకోండి పట్టుకొని పోసేద్దాం అలా వద్దండి లేట్ అవుతుంది లేట్ అవుతున్నాను పడండి ఇప్పుడు పడమలేదు పుచ్చుకో ఇది షాపింగ్ మాల్ మీరేమైనా షాపింగ్ మాల్ చేస్తున్నారా ఇక్కడ ఎంత ఫాస్ట్గా వేస్తున్నారు మీరైతే గమ్మునే ఉంటారు ఆఫర్ ఏం లేదండి ఇంత కొన్నాను కదా ఏదైనా వేయండి ఏమే ఆఫర్ ఒకటి ఏదైనా ఆఫరా? కొత్తిమీర కరివేపాకుందా లేవు మామిడికి ఇష్టం కొత్తిమీర లేదా సరే అండి థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ అండి మీ షాప్ బాగా డెవలప్ అవ్వాలి ఇదే ఇది వాళ్ళు తీసుకోండి అదో ఆ డబ్బులు తీసుకోండి ఓకే అండి సరే అండి బాయ్ ఏయ్ మా కూర ఎక్కడ తీసుకొని లగేజ్ ఆటోలు దింపుకోండి ఆటో ఆటో ఇది మా పాపది మా పాప షాపింగ్ మాల్ సారీ సూపర్ మార్కెట్ సో ఈరోజే ప్రారంభం జరిగింది గెస్ట్లు అన్నీ మేమే వచ్చాము మేమే వచ్చి జరిగింది ఇప్పుడైనా సరుకులు వచ్చాయి సో అన్నీ అమ్ము సర్దుతుంది సరుకులు వచ్చింది మొత్తం బారేసిందండి భయం చెప్పేది చూడండి ఎవరున్నా ఇవి సరుకులు వచ్చినప్పుడు టెస్ట్ చేస్తాం ఎంఆర్పి అంటే మొత్తము సో రేపు జరుగుతుంది ఓపెనింగ్ చూపిస్తాము ఇది క్యాష్ కౌంటర్ సో ఇవన్నీ సెట్ చేస్తుంది ఇక మిస్సెస్ సో రేపు షాప్ ఓపెనింగ్ నేను వచ్చి చేస్తాను ఇది ఎలా నొక్కాలి అమ్మా ఏమరా ఇది ఫ్రెండ్స్ సో నైట్ అంతా సర్దేసి రేపు మార్నింగ్ ఓపెనింగ్ ఓకే డన్ మినిమం 3 hours పట్టిందండి పిచ్చి ఎక్కిపోయిందండి అబ్బా కానీ చేసినాడు గొప్పండి ఎందుకంటే నాకు ఇది ఫిట్ చేయడానికి ఎంతంటే వాడికి సెట్ చేయడానికి ఇంకెంతసేపు పట్టుంటుందో వాడికి చాలా బాగా అన్ని రియల్గా వచ్చిందండి క్యాష్ కౌంటర్ కానీ స్కానర్ కానీ వెయిట్ మిషన్కి కానీ చుట్టిక్కని మామూలుగా ఆడ సౌండ్ వస్తుంది కదా అలా వచ్చింది ఎగ్స్ కానీ ఈ ట్రాలీ బ్యాగ్ హైలైట్ అండి ఎంత బాగా స్మూత్గా పోతుందో కాకపోతే ఇది ఫిట్ చేయడానికి గంట పెట్టిందండి నాకు ఈరోజు ఇది మ్యాజిక్ బుక్ ఇప్పుడు నేను ఒక ఇది మా డాడీ కొనిచ్చాడు బాగా బాగుంది అని బొమ్మలు చూపించాను కెమెరా వేసాను బటర్ఫ్లై వేసాను మళ్ళీ టెడ్డీ బియర్ వేసాను ఇది ఇంకొక టెడ్డీ బియర్ ఇది క్లౌడ్స్ ఇది రెయిన్బో ఇది రాకెట్ చీ ఇది క్యాట్ ఇది డాగ్ లవ్ డాన్స్ వేస్తుంది ఇది ఒక అమ్మాయి ఇప్పుడు ఇంకొక పేజ్ ఇక్కడ ఎనిమల్స్ వేసా ఇది జిరాఫీ ఇదైతే యూనికార్న్ ఇది టార్టైస్ ఇది ఏండిగో ఇది బటర్ఫ్లై ఇది అమ్మ వేసింది క్యూట్గా ఉంది కదా ముగ్గు బాగా వేసింది
అదండి నేములు చూపిస్తా దీంట్లో. కే ప్రియదర్శిని, ఆర్ రాప్తి, జీ గోపి, ప్రియాన్ విఘ్నేష్. పిచ్చుకలు ఇది పుట్టై. ఇక్కడ టెంకాయ ట్రీ, ఇక్కడ హౌస్, ఇక్కడ సన్, ఇక్కడంతా క్లౌడ్స్, ఇక్కడ కిరణం పెట్టుకొని ఒక అబ్బాయి. ఇది నా హ్యాండ్ అండి, చూడండి ఎంత బాగుందో. ఏదో ఏదో గమ్మత్తులా ఏంటి కళ ఏంటి కళ ఏదో ఏదో అయ్యేంతలా పొంగేయాలా ముంచెనిలా ఏ వైపు పోనే పోని వీలలేని దారేదా అయినా ఆగిపోదు కదా చెప్పలేని ఇష్టమేదా ఏంటి కదా చీకట్ల దారుల్లో నీ చూపే ఓ నిప్పే దూకేసా అందుట్లో ఏముంది నా తప్పే దూటాల వర్షాన పువ్వేదో పూసేనా లోకంకే చాటేనా